చేస్తాను అత్తమ్మ? ఇగో ఈ టమాటా మిరపకాయలు కొత్తిమీర వేసి టమాటా పచ్చడి చేస్తాను. మాకు మిక్సులు ఉండే నాకు అన్నీ గిట్లనే చేసుకొని రోట్లో చేసుకున్నదే మంచిగా ఉంటాయి. అన్నీ నూరుకుంటేనే మంచిగా ఉంటాయి. దేనిలోనైనా మిక్సీలో పట్టిన ఏవి మంచిగా ఉంటుంది. అల్లం అయినా ఎల్లిపాయలు అయినా ఏదైనా ఇవన్నీ చేసుకున్నాం. కానీ ఇక ఇప్పుడు ఏమన్నీ మిక్సీలు వచ్చే కొన్ని పల్లీలు కూడా వేయాలి. కొన్ని పల్లీలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా, ఎల్లిపాయ ఇవన్నీ నూరుకుని మంచిగా పెట్టుకుంటే టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, ఎల్లిపాయ, జీలకర్ర వేసి మంచిగా నూరి పెట్టుకుంటే వారం రోజుల దాకా మాకు అయ్యేది. టిఫిన్లకు కానీ తినడానికి కానీ ఎటన్నా వంగ పెట్టుకొని పోవటానికి కానీ మంచిగా ఉంది. ఇవన్నీ కొద్ది పని వీటితోటి బాగా ఉంటుంది. ఇక ఇది నూరాలి, అవి వేయించాలి, పొట్టు నలవాలి, ఇవి కడగాలి, మళ్ళీ ఇవన్నీ కొయ్యాలి. టమాటా కూడా అంతా మట్టి పడుతుంది. మిరపకాయలు అవి ఎట్లు కింద పడి ఉంటాయి కదా, అన్నీ కలుపుకోవాలి. ఇట్లా కడిగి మంచిగా ఉడకబెట్టి 2 రూపాయల బండతో మంచిగా ఇదంతా పట్టి ఉంటుంది కదా, ఉసిరి కింద పడి ఉంటాయి కదా చెట్లు. ఉడకబెట్టి ఇవి టమాటాలు, మిరపకాయలు మంచిగా కడిగి, కొత్తిమీర కూడా కడిగి, ఇసుక లేకుండా కడిగి మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఉడకబెడతాను. నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఎల్లిపాయల పొట్టు తీసుకునే వరకు అవి మంచిగా ఉడుకుతాయి. ఉడికినాక మళ్ళీ రొట్టెలు వేసి మంచిగా నూరాలి, రుబ్బాలి. బండతో నూరాలి, మిక్సీ పట్టకుండా. చేస్తాను అత్తమ్మ. ఇక ఉడికే వరకు ఎల్లిపాయల పొట్టు తీసి ఉంచుకుంటే తొందరగా అవుతుంది. మిరపకాయలు పెట్టిన పొయ్యి మీద ఇప్పుడు అవి ఉడికినాయా ఉడకలేదా ఇంకా చూసి ఇంకా అయితే ఉడతాయి. అంతలేపు ఈ పల్లీలు వేయించుతాం. దీంట్లో ఏం చేస్తాను అత్తమ్మ? పల్లీలు వేస్తాను. పల్లి మిరపకాయలు ఉడికే వరకు పల్లీలు, టమాటా అది ఉడికే వరకు పల్లీలు వేస్తే ఇక కొన్ని వేసుడు నూరవచ్చు. ఇక పల్లీలు ఏంపుడు అయిపోయినాయి. ఈ పొట్టు నలిసి ఇక నూరేది ఉంటుంది. ఏం కావాలి అత్తమ్మ పచ్చళ్ళకు? రోటి పచ్చళ్ళు పల్లీలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండిన మిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఉడకబెట్టి మంచిగా నూరుకుంటే మంచిగా ఉంటుంది వారం రోజుల దాకా. ఇట్లా చేసుకుంటే మాకు టిఫిన్లకు కూడా వచ్చి మంచిగా చేసుకుంటూ తింటుంది. ఇక్కడ కూరలు అందకుండా కూడా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంది. ఈ పచ్చళ్ళు ఏవి నడిచి ఏవి ఇష్టం అంటే అవి చేసుకుంటాం.
మాట్లాడుకుంటూ అన్నీ నలుగురం కూర్చొని అన్నీ చేసుకున్నాం. ఒకటి నీళ్ళ సుక్క లేకుండా అంపాలి. సుక్క లేకుండా మంచి ఉడకబెట్టి అంపి పొడి చేసి అందులోనే టమాటా దాంతో నూరితే అవి అవుతాయి. మిక్సీలో పట్టింది ఏది రుచి ఉండదు. మనం అన్ని చేత నూరుకుంటే చేసుకుంటే అన్ని ఇట్లా మంచిగా ఉంటాయి. మిరపకాయలు ముద్ద అయిపోయింది. ఇక ఇవి వేసి ఇవి నూరినాక పల్లీలును మిరపకాయలు మెత్తగా అయినాయి. ఇది జర ఉప్పు వేసుకొని ఉప్పు వేసిన ఈ మూడు అయినాయి. ఇక టమాటా వేసి మళ్ళీ నూరాలి. టమాటా వేసుకోవాలి. ఇక ఇట్లా చూసుకొని నేర్చుకోవాలి. ఇక ఇప్పుడు పల్లీలు అయినాయి, మిరపకాయలు అయినాయి, ఇక టమాటా అయింది. వేసిన నూనె అయిపోయిందంతా ఇక ఎత్తి ఇక తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఎత్తుతాను ఇవి గిన్నెలో. ఇప్పుడు మళ్ళీ పోపు పెడతావా అత్త? పోతు వేస్తా. ఇవి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే పని పోయేటోళ్ళకు ఎంతసేపు అవుతుంది మంచిగా. ఇట్లా చేసుకొని పెట్టుకుందాం మేము వారానికి ఒకసారి అందరం. మంచిగా రాగాన్ని తీర్ల తెంపుకొచ్చుకొని చేనులో తెంపుకొచ్చుకునేది అత్తమ్మ. చేనులో తెంపుకొచ్చుకొని మంచిగా అన్నీ తయారు చేసి పెట్టుకొని ఉడకబెట్టుకొని అన్నీ చేసి ఇట్లా నూరి పెట్టుకుందాం. కొద్దిగా లేచి గడక పోసుకొని తింటే ఎంత చక్కగా ఉండాలి. చికెన్ మటన్ పనికిరాదు. చికెన్ మటన్ కూడా పనికిరాదు. చికెన్ మటన్ తెచ్చడానికి తీరుతుంది ఎక్కడ. ఇదే చేసుకుంటే టైం అయిపోతుంది. మంచిగా చేసుకుంటాం పోతాం. సరే అత్త మరి పోపు పెడతావా? పోసి పెట్టాలి. ఇప్పుడు ఇక పని తీరుతుంది దీంతో. ఇక ఏం దంచుతాను అత్తమ్మ? ఎల్లిపాయలు దంచుతాం. ఇక వేడైంది. ఇక నూనె పోసుకోవాలి. జల్దీ మాడిపోతాయి. చాలా నూనె వేడైంది. మిరపకాయలు వేయాలి. జీలకర్ర
వేయాలి, ఆవాలు వేయాలి. వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. అట్టిగా వేసుకొని కూడా అట్టిగా ఎల్లిపాయ, జీలకర్ర, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి ఉడకబెట్టి నూరుకుంటే కారం వేయకుండా కూడా మంచిగా ఉంటుంది. బంద్ చేస్తే అయిపోయి గ్యాస్ ఇవన్నీ అయిపోయినాయి. మంచి వాసన వస్తాను. ఇప్పుడు ఇంకేమొస్తుంది అప్పటాసన అది. అంతేనా అత్తమ్మ? అయిపోయిందా? అంతే, ఏం వేసుడు లేదు. ఇక ఇవన్నీ వేసాము. ముగ్గురం 3 ముద్దలు తిందాము. మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చేపట్టు కన్నయ్య, నూరినాం కదా అయ్యా. ఏది అది నువ్వు తినలే? ఇగో ఇది ఒక ముద్ద తిందురా నువ్వు. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినాయి అత్తమ్మ. సూపర్ ఉంది. ఇట్లా ఒక అందాలతోనే వేసుకుంటాం మేము, మళ్ళీ వేసుకోకుండా. తిను కన్నయ్య. మేము మిరము, పసుపు అన్నీ దంచుకుంటాం. ఇట్లా మిక్సర్లలో అక్కడ ఇక్కడ చెక్కిలా పట్టించుకోం. పట్టి ఒక ముద్ద నువ్వు తిను అత్తమ్మ. ఎట్లుంది అత్తమ్మ? ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా గడకలకి ఇంకా మంచిగా ఉంటుంది. ఇది మీకు నచ్చితే లైట్ చేయండి. మీకు నచ్చితే ఇది కూడా మీరు కూడా గిట్లా చేసుకుంటే చూస్తే ఏర్పడుతుంది. తిని చూస్తే మీరు చేసేది మా రోట్లో మేము ఎట్లా చేసినామో అట్లా మీరు చేసుకొని తిని చూసి మళ్ళీ మాకు చెప్పుకోండి. బాయ్.